భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అందరినీ అలరిస్తోంది. టోర్నమెంట్ మొదటి రోజు 6 టీంలు పోటీ పడగా లీగ్ దశలో భీమవరం లెవెన్స్, బెంగాల్ టైగర్స్, హైదరాబాద్ వారాహి వారియర్స్, గుడివాడ జట్లు విజేతలుగా నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేశారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి గుడివాడ, భీమవరం, హైదరాబాద్ జట్లు విజేతలుగా నిలిచాయి. మంగళవారం నుండి డిఎన్ఆర్ కేసీఆర్ఎల్ కళాశాల మైదానంలో కూడా మ్యాచ్లు జరుగుతాయని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోసుల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వర శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీ నరసింహరాజు, మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్తో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. గుడ్ షాట్, ఆఫ్ సైడ్, చాలా చక్కని షాట్ కొట్టారు మంగళం గణేష్ గారు. భీమవరం గుడ్ బ్యాటింగ్ ఇన్ ద ఎయిర్. Good shot in the gap. 4 runs. Start this over. Another good shot. Good shot. Bowler. మీకు కలిగిన ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకు ఓకే. గుడ్ బౌలింగ్ అండి. గుడ్ షాట్ అండి, గుడ్ షాట్ అండి. గుడ్ బ్యాటింగ్ అండ్ గుడ్ బ్యాటింగ్, గుడ్ రన్నింగ్. ఎక్సలెంట్ షాట్ అండి, ఆఫ్ సైడ్. అద్భుతమైనటువంటి షాట్ అది. బట్ గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. గుడ్ షాట్ అండి, గుడ్ షాట్. మన భీమవరం వాస్తవికులు చప్పట్లు కొట్టండి, దేవరే కదా, కొట్టండి బాబు. వేలూరు బుజ్జి గారు. రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టీంకి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే 6 పురోహితులు అంటే 6 వృత్తిలోనే ఉంటారని అనుకుంటారు అందరూ. కానీ వాడు కూడా క్రీడలు ఆడి ఆరోగ్యం కాపాడుకుంటూ అందరికీ ఆరోగ్యంగా నిదర్శనంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే డిఎన్ఆర్ పాలకవర్గం ఎప్పుడు ఇలాంటి వాటిలో ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. ముఖ్యంగా మా పాలకవర్గ అధ్యక్షులు నరసింహరావు గారు, అలాగే మా జీబీ ఇలాంటి వాటిలో ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అలాగే ఈ కళాశాల 1945లో పెట్టిన దంతులున్న ఆండాయర్ కూడా ఇక్కడ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంతోమంది క్రీడాకారులు తయారు చేసి వారి విద్యతో పాటు క్రీడల్లో మంచి పేరు రాణించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ మ్యాచ్ సీజన్ 3కి విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మరి ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేసి మంచి సుహృతుల వాతావరణంలో మీరు గేమ్స్ ఆడవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత 4 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ భీమవరంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఇందులో కేవలం వేద పండితులకి, పురోహితులకి, అర్చకులకు మాత్రమే ఆడే అవకాశం ఇందులో కలగజేయడం జరిగింది. కాబట్టి ఇవాళ రెండవ రోజు ఇక్కడ ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంటు ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మరి ఎంతోమంది ఆహ్వానితులు, ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ టోర్నమెంట్కి వెంచేసి అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. 28వ తారీఖు నాడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మరి ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంట్కి విన్నర్గా ఎవరైతే వచ్చారో వారికి సాగి అప్పలరాజు, సింగపూర్ అప్పన్న గారు వారు 1 లక్ష రూపాయలు వారు ప్రజెంట్ చేస్తున్నారు, వారు స్పాన్సర్ చేస్తున్నారు విన్నర్కి. అలాగే రన్నర్గా ఎవరైతే వచ్చారో మరి వారికి మన శ్రీరాంపురం వాస్తవ్యులు సిరియాల గౌతమ్ కుమార్ గారు 32 డెంటల్ హాస్పిటల్ వారు 50,000 స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మన డిఎన్ఆర్ సాల పాలకవర్గం వారు, వాళ్ళ పాలకవర్గం సభ్యులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఈ వేదిక దగ్గరకు వచ్చి జరగబోతున్న ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంట్లు కూడా వారు కూడా వచ్చి చూసి ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఈ టోర్నమెంట్ ఆశాంతం కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆర్గనైజర్స్ తరఫున మరి కోరుకుంటున్నారు.